హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి ఎంటర్ చేద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ఇక మన టీంని రక్షించిన కెప్టెన్ రోహిత్ శర్మ అండ్ రవీంద్ర జడేజా. ఎక్కడ 33-3, ఎక్కడ 326-5. మరి క్లియర్గా మనకి అర్థమవుతుంది. 33 దగ్గర 3 వికెట్లు పడ్డ తర్వాత రవీంద్ర జడేజా వచ్చిండు. తనతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా ఆడినని చెప్పుకోవచ్చు. మరి వీళ్ళిద్దరే అంటే మరి అక్కడ మనకి మంచి స్కోర్ అయితే వచ్చింది. ఇంకా రవీంద్ర జడేజా క్రీజ్లో ఉన్నాడు. ఇద్దరు డెబ్యూ చేసిళ్ళు, ధ్రువ్ జురేల్ అండ్ సర్ఫరాజ్ ఖాన్ మాత్రం 2 చేతుల అక్కడ గ్రాప్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు ఆపర్చునిటీని. మరోవైపు అక్కడ రజత్ పతిదర్కు మరి సెకండ్ మ్యాచ్ అతనికి ఇది చాలా నిరాశపరచని చెప్పుకోవచ్చు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి మరి అక్కడ బ్యాటింగ్ తీసుకున్నాడు. మరి మొదట్లోనే మన టీంకి చాలా ఎదురు దెబ్బ తగిలింది. అందరూ అనుకుంటారు ఎందుకురా బాబు మరి అక్కడ మరి టాస్ గెలిచి మనోళ్ళు అక్కడ బ్యాటింగ్ తీసుకున్నాను అనుకుని. ఎందుకంటే ఇనిషియల్గా మాత్రం పేసర్లకు మాత్రం చాలా హెల్ప్ ఉంది అక్కడ. అటు ఎస్ఎఫ్ జేసులో అవుట్ అయిండు 10కి. తర్వాత వచ్చిన గిల్ మాత్రం 9 బాల్ దీని 0కి అవుట్ అయిండు. మరి ఇక్కడ లాస్ట్ మ్యాచ్లో మరి సెంచరీ కొట్టి వచ్చిండు. మరి ఇక్కడ కొంచెం వికెట్ మీద నిలబడి ఆడదామన్నది కొంచెం అది లేదు కాబట్టి మరి డక్ అవుట్ అయిండు 9 బాళ్ళల్లో. ఇక తర్వాత వచ్చిన రజత్ పతిదర్ కూడా 15 బాల్లో 5 కొట్టి మరి హార్ట్లీ బౌలింగ్లో డక్కడికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిండు. ఇక తర్వాత రవీంద్ర జడేజా వచ్చిండు. మరి ఆయన విధంగా అక్కడ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మరి అక్కడ చాలా మంచి పార్ట్నర్షిప్ అనేది తీసుకొచ్చిండు మన టీమిండియాకి. మరి ఇక్కడనే మరి మ్యాచ్ అనేది మనకి మళ్ళీ తిరిగి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 33 దగ్గర 3 వికెట్లు పడ్డ తర్వాత మరి చాలా ప్రెజర్ ఉంటుంది. ఒకవైపు ఏమో మార్కౌట్ అయితే మరి అక్కడ బుల్లెట్ లెక్క బాల్ అనేది విసురుతుండు. దట్టు కొంచెం మూమెంట్ అయితే ఉంది కాబట్టి మరి ఓవరాల్ చూసుకుంటే మరి ఎట్లా అనిపిస్తే మరి అక్కడ వచ్చిండు జడేజా అండ్ రోహిత్ శర్మతో కలిసి మరి మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. రోహిత్ శర్మ అక్కడ మరి 131 కొట్టి మరి అవుట్ అయిండు. 14 4 అయిండు, 3 సిక్సర్లతో మంచిగా రన్ ఇచ్చిండు. మళ్ళీ మార్కౌట్ బౌలింగ్లో షార్ట్ బాల్ ఆడబోయి మరి అక్కడ అవుట్ అయిండు. అది రోహిత్ శర్మ వికెట్ ఇచ్చిననే అనిపిస్తుంది. ఎందుకంటే మరి అక్కడ మంచిగా క్రీజ్లో సెట్ అయిండు, మంచిగా రన్స్ వస్తున్నాయి. మళ్ళీ షార్ట్ బాల్ మీద షార్ట్ బాల్ అక్కడ మార్కౌట్ వేస్తుండు. రోహిత్ శర్మ కూడా మరి ఆడబోయిండు, అవుట్ అయిండు. మరి ఆ షాట్ ఆడపోతే మాత్రం చాలా బెటర్గా ఉండేది మన టీమిండియా పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే. ఇక తర్వాత వచ్చిండు సర్ఫరాజ్ ఖాన్, మరి దుమ్ము దులిపిండని చెప్పుకోవచ్చు. 62 కొట్టిండు 66 బాళ్ళలో, 9 4లో 1 6తో మరి 93.94 స్ట్రైక్ రేట్తో మరి చాలా మంచిగా రాణించిండు. మరి ఒక్కొక్క షాట్ మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా ఉంది. మరి ఆ షాట్లు మాత్రం డేంజరస్ షాట్లే ఉన్నాయి. క్రీజ్లో ఉంటే మాత్రం ఈరోజే సెంచరీ వచ్చేది మరి అక్కడ సర్ఫరాజ్ కానీ అలాంటి బ్యాటింగ్ చేసిండు అక్కడ. కాబట్టి మరోసారి మనకి రిషబ్ పంత్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ అయితే మనకి కనబడ్డది. మరి 2 చేతుల సర్ఫరాజ్ ఖాన్ అయితే గ్రాప్ చేసుకున్నాను చెప్పుకోవచ్చు. ఆ రన్అట్ కాకపోతే మాత్రం బెటర్ ఉండేది, మన టీమిండియా 400 దాటేది. ఇక మరోవైపు రవీంద్ర జడేజా సెంచరీ కొట్టిండు, 110 మీద క్రేజ్లో ఉన్నాడు. 9 4 2 6లతో మరి అక్కడ సెంచరీ అయితే పూర్తి చేసుకున్నాడు. ఇక అక్కడ కుల్దీప్ యాదవ్ కూడా మరి క్రీజ్లో ఉన్నాడు, మరో వికెట్ పడనీయకుండా చూసుకున్నాడు. ఓవరాల్గా చూసుకుంటే మరి అక్కడ ఈరోజు మాత్రం రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ అండ్ సర్ఫరాజ్ ఖాన్ డే అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరి మన టీమిండియా యొక్క బ్యాటింగ్ మీరు ఏ విధంగా ఎంజాయ్ చేసిల్లో.